నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా చేసుకునే అటుకుల లడ్డూను మీతో షేర్ చేస్తున్నానండి. ఇలా చేస్తే అటుకుల లడ్డు నోట్లో వెన్నెలా కరిగిపోయేలా చాలా మృదువుగా, రుచి మధురంగా ఉంటుంది. అంతేకాదు చాలా చాలా హెల్తీ అండి. మరి ఈ లడ్డూలను చిటికెలో మంచి రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అటుకులను అలాగే లడ్డు చేయకుండా ఇలా జల్లెడలోకి తీసుకొని జల్లించి తీసుకుందాం. ఇలా చేయడం వలన చిన్న చిన్న పార్టికల్స్ అలాగే డస్ట్ పార్టికల్స్ సెపరేట్ అవుతాయి. ఇలా ఒక కప్పు అటుకులను ముందుగా జల్లించి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మరో కప్పు అటుకులను కూడా ఇదే విధంగా జల్లెడ పట్టి ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల అటుకులతో చేస్తున్నాను. అలాగే లావు అటుకులను తీసుకున్నాను. మీరు కావాలంటే పేపర్ అటుకులనైనా వాడొచ్చు. ఇప్పుడు కడాయిలోకి మనం జల్లెడ పట్టిన అటుకులను తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ అటుకుల లడ్డూలను మనం ఏ పండగకైనా నైవేద్యంగా పెట్టచ్చండి. ఇప్పుడు వస్తున్న కృష్ణాష్టమికైనా లేదా రాబోయే వినాయక చవితికైనా ప్రసాదంగా ఈ అటుకుల లడ్డూలను చేసి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇంకా కృష్ణుడికి ప్రత్యేకంగా చేసే అటుకుల ప్రసాదాలంటే చాలా ఇష్టం అంటారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా కాసేపు ఫ్రై చేశాక అటుకులను తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే క్రిస్పీగా వచ్చాయంటే చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా వాడచ్చు. ఈ ఎండు కొబ్బరిని కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసి వీటిని అటుకుల్లోకి కాకుండా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. మనం అటుకులతో పాటే ఎండు కొబ్బరి గ్రైండ్ చేయాలంటే సరిగ్గా నలగదు. కాబట్టి ముందుగా ఎండు కొబ్బరిని గ్రైండ్ చేశాక అటుకులను తీసుకుందాం. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసే ప్రాసెస్ని చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని గ్రైండ్ చేయకుండా తురుమైనా తీసుకోవచ్చు. సో ఎండు కొబ్బరిని ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన అటుకులను తీసుకోండి. అటుకులను కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే కొంచెం బరకగా రవలైనా గ్రైండ్ చేయొచ్చు, లేదా మెత్తగా అయినా గ్రైండ్ చేయొచ్చు. ఇక్కడ నేను సన్నటి రవ్వలా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేశానండి. మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కట్ చేసిన బాదం పప్పు పలుకుల్ని అలాగే జీడిపప్పు పలుకుల్ని తీసుకొని కాస్త ఎర్రగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇందులోకి ఒక 1/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడే వారైతే 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇలా కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించండి. మంట కాస్త ఎక్కువగా పెట్టారంటే బెల్లం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తక్కువ మంటపైనే బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించండి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టిన అటుకుల పిండిని తీసుకొని కలపండి. ఎక్కడైనా ముద్దలు ముద్దలుగా ఉన్నట్టు అనిపిస్తే ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇలా బెల్లం పాకంలో అటుకుల పొడి బాగా కలిసిపోయేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నుండి 1/4 కప్పు వరకు కాచిన పాలను కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. ఒకే ప్లేస్లో వేయకుండా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా వేస్తూ కలిపామంటే అటుకులకు బాగా పట్టి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ నేను పాలు వచ్చేసి 1/4 కప్పు వరకు తీసుకున్నానండి. పాలు ఇన్ని తీసుకోవాలి అనే కంటే కన్సిస్టెన్సీని చూసుకొని తీసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి. అలాగే ఇలా పాలను తీసుకున్నాక కలుపుతూ 1-2 నిమిషాలు ఉడికించండి. మనకు ఈ అటుకుల స్వీట్ అనేది లైట్గా ప్యాన్కి అతుక్కునేలా ఇలా వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించండి. చూడండి, లైట్గా ప్యాన్కి స్టిక్ అవుతుంది కదా. ఈ టైంలోనే స్టవ్ అప్ చేసేసి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని బాగా కలిపి ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఈ లడ్డూలో కొంచెం నెయ్యి ఫ్లేవర్ రావాలి, ఆ టేస్ట్ తెలియాలి అనుకుంటే పైనుండి 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి ఒకసారి బాగా కలిపి లడ్డూలా చుట్టి తీసుకోవడమే. ఇక్కడ నేను చేసే ఏ స్వీట్లో అయినా నెయ్యి ఫ్లేవర్తో ఆ స్వీట్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్స్ట్రాగా పైనుండి కొంచెం నెయ్యిని వేసి లడ్డూలా చుట్టి తీసుకుంటున్నాను. ఇలా మనం తక్కువ టైంలోనే హెల్తీగా స్వీట్ చేయాలంటే ఈ అటుకుల లడ్డు బెస్ట్ ఆప్షన్ అండి. మీరు కూడా పండగలప్పుడు నైవేద్యంగా కానీ లేదా కృష్ణాష్టమికైనా వినాయక చవితికైనా ఏ పండగకైనా ప్రసాదంగా ఇలా ఈ అటుకుల లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించిన చిటికలో చేసుకునే లడ్డు అండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.